సఫిలగూడ లేక్ పార్క్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీ వాసులు వారికి శుభాకాంక్షలు తెలిపి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సఫిలగూడ లేక్ పార్క్ లో మురుగు నీటి శుద్ధీకరణ యూనిట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాజ్పేయి నగర్ అండర్ పాస్, ఆనందబాగ్ లో ఎంఎంటీఎస్ స్టాఫ్, సఫిలగూడ రైల్వే గేట్ వద్ద ఎమర్జెన్సీ అండర్ పాస్, దోమల సమస్య తదితర సమస్యలపైన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇది స్కూల్ది ఎక్స్ప్లెయిన్ చేశారు. అది స్థానికంగా మన నిలబెట్టి జిల్లా పరిషత్ స్థానిక వీళ్ళకు అధికారులకు ఇస్తే పట్టించుకుని జిల్లాధికారులకు స్టేట్లో స్కూల్ సమస్యలు 750 మంది బోర్ లేదు. అప్పటి వాళ్ళు చిన్న సైజు ఉన్నవాటి బోర్లు వచ్చి సాయంత్రం పూట అక్కడ ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుంది. చాలా డిస్టర్బ్ అవుతుంది. మేము బాత్రూమ్స్ కూడా లేదు. మెయిన్ దాంట్లో బోర్ స్కూల్కి సంబంధించిన నిధులు సార్, దాన్ని ఒకసారి మీరు దేవుగారికి తెప్పించేసి వాళ్ళు ఏమి ఇస్తారు మనం ఇస్తాం. హైలైట్స్ కూడా లేదు. మేము ఆల్రెడీ వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ఒకసారి వినిపిస్తే బాగుంటుంది సార్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి అన్న. గట్లనే రాబోయే కాలంలో ఉంటాయి కాబట్టి నాకు ఎవరి తిట్టే ఆకలి కానీ కోపం చేసే ఆకలి కూడా లేదు. ఆ సోయితో ఆ సెన్స్తో పనిచేయాలని మాత్రమే నేను కోరుకుంటాను. కాబట్టి దయచేసి మళ్ళీ వస్తా. నేను ఈ మధ్యనే అనుకుంటున్నాం, ప్రతి విషయంలో మీరు ఏది ఫీల్ అవుతుందో, మీరు ఇది మంచిగా లేదని చెప్పి ఏదంటారో నాకు కూడా అది మంచిగానే ఉండదు. నీకు మంచిగా లేక నాకు మంచిగా ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన చిన్న సమస్యలు వాళ్ళు ఇది గిట్ల చిన్న సమస్యలు అంటారు, కానీ ఆయనకు అదే పెద్ద సమస్య, వాళ్ళకి అదే పెద్ద సమస్య. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా నోటీస్ తీసుకురండి. మా వాళ్ళు స్థానికంగా ఉంటే రోజు తీసుకురండి, తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను హుజరాబాద్లో 20 ఏళ్ళు ఉన్నా. వీళ్ళందరూ వచ్చింది మారికి వచ్చిండ్రు. మల్కాజ్గిరిలో ఇవాళ మీరు గతంలో ఏ బాధ లేదా పడరు. ఆ బాధ లేకుండా ఉండే పద్ధతికి ఉన్నంతలో